ఢిల్లీ ఉగ్ర నెట్వర్క్ ను మన తెలుగు వ్యక్తి ఛేదించారు. శ్రీనగర్ ఎస్పీగా పనిచేస్తున్న సందీప్ చక్రవర్తి చాకచక్యంతో అతిపెద్ద ఉగ్ర కుట్ర బయటపడింది. శ్రీనగర్లోని నౌగాం బూన్పురా ప్రాంతంలో జైషే మహమ్మద్ పోస్టర్లను చూసి సందీప్ చక్రవర్తి లోతుగా విచారణ చేయడంతో ఉగ్ర కుట్ర బట్టబయలింది. సందీప్ చక్రవర్తి విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి రాగా డాక్టర్ల ముసుగులో అతిపెద్ద ఉగ్ర కుట్ర జరగబోతోందని సందీప్ చక్రవర్తి నిఘా సంస్థలను అప్రమత్తం చేశారు. దీంతో దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగడంతో అతిపెద్ద ఉగ్ర కుట్రను దర్యాప్తు సంస్థలు ఛేదించాయి. ఢిల్లీ ఉగ్ర నెట్వర్క్ ను మన తెలుగు వ్యక్తి ఛేదించారు. శ్రీనగర్ ఎస్పీగా పనిచేస్తున్న సందీప్ చక్రవర్తి చాకచక్యంతో అతిపెద్ద ఉగ్ర కుట్ర బయటపడింది. శ్రీనగర్లోని నౌగాం బున్పురా ప్రాంతంలో జైషే మహమ్మద్ పోస్టర్లను చూసి సందీప్ చక్రవర్తి లోతుగా విచారణ చేయడంతో ఉగ్ర కుట్ర బట్టబయలింది. సందీప్ చక్రవర్తి విచారణలో విస్తుపోయే వాస్తవాల వెలుగులోకి రాగా డాక్టర్ల ముసుగులో అతిపెద్ద ఉగ్ర కుట్ర జరగబోతోందని సందీప్ చక్రవర్తి నిఘా సంస్థలను అప్రమత్తం చేశారు. దీంతో దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగడంతో అతిపెద్ద ఉగ్ర కుట్రను దర్యాప్తు సంస్థలు ఛేదించాయి. ఎడిటర్ రాజు పూర్తి సమాచారం అందిస్తారు. రాజు, అసలు సందీప్ చక్రవర్తి ఎవరు, ఏ విధంగా ఈ ఉగ్ర కుట్రను ఛేదించారు, ఎలా బట్టబయలు చేశారు? వాస్తవంగా దేశ భద్రతకి ఎప్పుడన్నా ముక్కు వాటిల్ని అని అంటే ప్రతిసారి కూడా తెర వెనుక ఒక హీరో ఉంటాడు అనేది నానుడి అనమాట. సో అలాంటి హీరోని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి సందీప్ చక్రవర్తి ఒక చిన్న ఆధారాన్ని పట్టుకుని దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక ఉగ్ర కుట్రని ఆయన చేసినటువంటి, ఆయన భగ్నం చేసినటువంటి అసలు సాహస గాథ ఏంటంటే నిజంగా గూస్ బంప్స్ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక డాక్టర్ కమ్ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి ఆయన ఒక అసాధారణమైనటువంటి పరిశీలన శక్తితో పాటు ఆయనకున్నటువంటి అద్భుతమైనటువంటి మేధస్సుతో దేశాన్ని ఒక పెను ప్రమాదం నుంచి కాపాడాడు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన తెలుగువాడు అవడం చాలా గర్వకారణమైన విషయం. ఎందుకంటే ఒక పోస్టర్ ని ఆధారంగా చేసుకుని దేశవ్యాప్తంగా విస్తరించినటువంటి ఒక పెద్ద ఉగ్రవాద నెట్వర్క్ ఛేదించడం అంటే యాక్చువల్గా మాటలు కాదు. మరి అలాంటి దాన్ని డాక్టర్ సందీప్ చక్రవర్తి దేశ భద్రతకి ఎంత మేలు చేశాడో ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరు ఈ సందీప్ చక్రవర్తి అంటే మన కర్నూలులో ఉన్నటువంటి, కర్నూలు ఆయన జన్మించారు, కర్నూలులోనే ఎంబీబీఎస్ పూర్తి చేశారు కర్నూలు మెడికల్ కాలేజ్ లో 2010లో. 2014లో ఆయన ఐపీఎస్ అధికారి అయ్యారు. ఆ తర్వాత అనంతనాగ్ ఎస్పీగా, ఇప్పుడు ఏఎస్పీగా ఎస్ఎస్పీగా, అంటే ఎస్ఎస్పీ అంటే శ్రీనగర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా శ్రీనగర్ లో విధులు నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇటీవల ఆయన ఒక పోస్టర్ చూశారు అక్కడ, ఎక్కడంటే శ్రీనగర్ లో ఉన్నటువంటి నౌగాం బున్పురా అనేటువంటి ప్రాంతంలో జైషే మహమ్మద్ సంబంధించినటువంటి ఉగ్రవాదం సంబంధించిన పోస్టులు కనిపించాయి. అయితే ఈ పోస్టర్లను అందరూ కూడా చూశారు. చూసి ఇదేదో సాధారణంగా బెదిరింపాం అనుకున్నాం, కానీ ఈయన మాత్రం దాని మీద చాలా సీరియస్ ఫోకస్ పెట్టి దాని లోతుకి వెళ్ళి చూడడంతో పాటు వెంటనే ఒక టెర్రరిజం, యాంటీ టెర్రరిజం సంబంధించిన యాక్ట్ కింద కేసులు నమోదు చేయించడంతో పాటు ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్సెస్ యాక్ట్ అనే దాని కింద కూడా కేసులు నమోదు చేయించి ఒక ముగ్గురిని ఆయన అదుపులోకి తీసుకుని విచారించడంతో ఆ విచారణలో ఈ వ్యవహారాలన్నీ కూడా బయటపడ్డాయి. అందులో షోపియాన్ అనేటువంటి ప్రాంతానికి చెందిన మౌలిగా ఉన్నటువంటి ఇర్ఫాన్ అహ్మద్ అనేటువంటి ఒక వ్యక్తి పేరు బయటపడ్డం, అది డిజిటల్ ఫుట్ ప్రింట్ గా జమ్మూ కాశ్మీర్ దాటి విస్తరించినటువంటి పెద్ద ఉగ్రవాద నెట్వర్క్ కి మార్గాలు చూపించినటువంటి పరిస్థితి. దీంట్లో
డాక్టర్స్ ఉన్నారు, వైట్ కాలర్ వ్యక్తులు ఉన్నారని చెప్పేసి గుర్తించి వెంటనే దీని మీద ఫరీదాబాద్ లో ఉన్నటువంటి యాదవులో పలాస్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో అందులో పనిచేస్తున్నటువంటి పుల్వామాకు చెందిన డాక్టర్ ముజ్మల్ అహ్మద్ గనాయి అలాగే ఇతర దాదాపు 4 డాక్టర్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ వ్యవహారం అంతా కూడా బయటపడింది. ఈ దర్యాప్తు ఢిల్లీలో మన జరిగినటువంటి పేలుడులో కూడా అడ్డుకునేందుకు తీవ్రంగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి. సో ఇంత పెద్ద నెట్వర్క్ ని కేవలం ఒక్క పోస్ట్ తోటి ఈ డాక్టర్ సందీప్ చక్రవర్తి పట్టుకున్నటువంటి పరిస్థితి. సో ఆయన అసలు తెలుగు వాడవడం కూడా నిజంగా మనందరూ కూడా గర్వకారణం. ఆయన కేవలం 2014 విధుల్లో చేరాడు. అంటే అప్పుడు ఆ బ్యాచ్ చెందినటువంటి వ్యక్తి మరి దాదాపు కూడా 11 సంవత్సరాల్లో 6 సార్లు భారత రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డుని సంపాదించాడు అంటే ఆయన ధైర్య సాహసాలుగా అర్థం చెప్పొచ్చు. సో మొత్తానికైతే మన తెలుగువాడు సత్తా, తెలుగువాడి సూక్ష్మ పరిశీలనతో ఈ రోజు భారతదేశం అతిపెద్ద ఉగ్రవాద ముప్పు నుంచి తప్పించుకోగలిగిందనే మాట మనకు స్పష్టంగా వస్తుంది. Yes, Raju, thank you for the updates.